బ్రో, రేపు పొద్దున్న అంటే జనవరి 12 సోమవారం ఉదయం 10:17 ఇండియా హిస్టరీలోనే ఒక మోస్ట్ పవర్ఫుల్ ఈవెంట్ జరగబోతుంది. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి సిఆర్ 2 నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి వెళ్తుంది. కానీ ఇది రొటీన్ రాకెట్ లాంచ్ కాదు మామ. దీనిలో ఒక సీక్రెట్ ప్యాసింజర్ ఉన్నాడు. వాడి పేరే అన్వేష. ఇది ఏకంగా తయారు చేసిన ఒక స్పైస్ శాటిలైట్. మామూలు కెమెరాలు కలర్స్ని మాత్రమే చూస్తాయి, కానీ ఈ అన్వేష భూమి మీద ఉన్న ఆకుల రంగుని, ఆర్మీ వేసుకున్న యూనిఫామ్ రంగుని కూడా వేరు చేసి చూడగలదు. శత్రువుల అడవిలో దాక్కున్న బంకర్లో ఉన్న ఈ శాటిలైట్ కన్ను నుంచి తప్పించుకోలేరు. అసలు 2025లో ఫెయిల్ అయిన తర్వాత ఇస్రో ఈ మిషన్తో ఎలా రివెంజ్ తీర్చుకోబోతుంది? స్పేస్లో కూడా పెట్రోల్ బంకులు కట్టబోతున్నారా? రండి, ఈ మిషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలుసుకుందాం. అసలు ఈ మిషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్? మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్లో పిఎస్ఎల్వి C61 టైంలో చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల మనం ఎంత బాధపడ్డాం. సోషల్ మీడియాలో చాలామంది నెగిటివ్గా మాట్లాడారు. కానీ ఇస్రో అంటేనే నెవర్ గివ్ అప్ మావా. కింద పడిన ప్రతిసారి అంతకంటే రెట్టింపు వేగంతో పైకి లేవడమే మన సైంటిస్టుల అలవాటు. ఆ పట్టుదలకు నిదర్శనమే ఈ పిఎస్ఎల్వి C62. ఈసారి ఏ చిన్న తప్పు జరగకూడదని ప్రతి చిన్న వైర్ని, ప్రతి బోల్ట్ని 1000 సార్లు చెక్ చేశారు. ఇది జస్ట్ రాకెట్ కాదు, ఇది మన దేశం యొక్క కమ్బ్యాక్. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ అన్వేష శాటిలైట్ స్పెషాలిటీ ఏంటి? దీనిలో హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ అనే టెక్నాలజీ ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్గా చెప్తా. మన కళ్ళు లేదా మన ఫోన్ కెమెరా రంగులని మాత్రమే చూస్తాయి. ఉదాహరణకు ఒక దట్టమైన అడవిలో శత్రువుల ట్యాంకర్ ఉంది అనుకుందాం. వాళ్ళు దాని మీద ఆకుల రంగులో ఉండే టెంట్ కప్పేస్తారు. పైనుంచి నార్మల్ కెమెరాలో చూస్తే అది కూడా చెట్టులాగే కనిపిస్తుంది. కానీ ఈ అన్వేష అలా కాదు. ఇది రంగును చూడదు, ఆ వస్తువులో ఉన్న కెమికల్స్ని స్కాన్ చేస్తుంది. చెట్టు ఆకులో ఉండే క్లోరోఫిల్కి, టెంట్ గుడ్డలో ఉండే పెయింట్కి తేడా దీనికి క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఆకాశం నుంచి చూస్తే అడవిలో చీమ చిటుక్కుమన్న, శత్రువు బంకర్లో నక్కిన రెడ్ కలర్లో హైలైట్ చేసి చూపించేస్తుంది. సో ఇకపై బార్డర్లో మన కళ్ళు ఇంకా షార్ప్గా ఉండబోతున్నాయి అన్నమాట. అన్వేష మాత్రమే కాదు మావా, ఈ రాకెట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రయోగం కూడా ఉంది. అదే ఆయిల్ శాట్. దీన్ని సింపుల్గా స్పేస్ పెట్రోల్ బంక్ అనొచ్చు. సాధారణంగా ఒక శాటిలైట్కి 100 కోట్లు ఖర్చు పెట్టి పంపిస్తాం. దానిలో ఫ్యూయల్ అయిపోతే ఆ శాటిలైట్ కండిషన్ బాగున్నా సరే అది చెత్తలాగా మారిపోతుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీతో ఆకాశంలోనే ఒక శాటిలైట్కి ఇంకో శాటిలైట్ ద్వారా ఫ్యూయల్ నింపొచ్చు. మన హైవే మీద వెళ్తూ పెట్రోల్ కొట్టించుకున్నట్టు అన్నమాట. దీనివల్ల ఫ్యూచర్లో ఇస్రోకి 1000 కోట్ల ఆదా అవుతాయి. స్పేస్లో చెత్త కూడా తగ్గుతుంది. చూసారా మావా మన సైంటిస్టుల విజన్ ఏ రేంజ్లో ఉందో? ఒక పక్క దేశ రక్షణ, ఇంకో పక్క ఫ్యూచర్ టెక్నాలజీ. అందుకే ఇస్రో అంటే మనందరికీ అంత ఎమోషన్. రేపు ఉదయం 10-18 ఈ ప్రయోగం జరగబోతుంది. స్కూల్ ఉన్నా, ఆఫీస్ ఉన్నా ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని లైవ్ చూడండి. మన దేశం గెలుస్తుంటే చూసే ఆ కిక్కే వేరు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి నీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. వాళ్ళని కూడా రేపు లైవ్ చూడమని చెప్పు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం టీవీ ఫ్యాక్ట్స్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.